नमो ब्रह्मण्य देवाय गो ब्राह्मणहिताय च जगद्धिताय कृष्णाय गोविन्दाय नमो नमः। येन पूतस्तरदिति श्रुतानि तेन पवित्रेण शुद्धेन पूता अधिपाप्मानमरातिन्दरेम। गुरुचरणाभ्यां नमः। मायामानुषवेशधर मुदितीचकुर कोण्डदेवरा कोदण्डधर श्रीरामाजी कोण्डदेवरा कोमल पल्लव पादसेवने कोरिणामुरा योगक्षेमो नः कल्पताम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। మౌనవ్యాఖ్య అవధాన రంగాన్ని ఒక యుగ పురుషుడిగా ఇవాళ 90వ దశకంలో అవధానం ఒక అద్భుతమైనటువంటి కళ. తెలుగు వారికే సొంతమైనటువంటి అవధాన కళకు దేదీప్యమానమైనటువంటి ప్రాముఖ్యతను విశిష్టతను సంతరించిన ఆ మహనీయమూర్తికి గత సంవత్సరం భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సన్మానించిన సందర్భంలో ఇవాళ అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. నాగఫణి శర్మ గారు అవధాన విద్యలో విశేషమైనటువంటి నైపుణ్యాన్ని సంపాదించడమే కాకుండా ఎన్నో అవధానాల్ని నిర్వహించడమే కాకుండా ధార్మికమైనటువంటి భాషణాలను ప్రవచనాల్ని కూడా రంజకంగా చేస్తూ ఉండడం, తద్వారా జనాలకి ధర్మ ప్రబోధని కలిగించడం అనేది చాలా చాలా సంతోషకరమైనటువంటి విషయం. కవులు పుణ్యాత్ములు, లక్ష్మీ సరస్వతుల అనుగ్రహం కలవారు, రససిద్ధి కలవారు, ఎప్పటికీ జయిస్తూ ఉంటారు. అటువంటి కవీశ్వరుల్లో ఈనాటి కాలంలో అగ్రగణ్యులు నాగఫణి శర్మ గారు. వారిని భారత ప్రభుత్వం పద్మశ్రీ బిరుదుతో సత్కరించినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. వారికి కవిత్వ లోతులు తెలుసు, శాస్త్రాల సారం తెలుసు. కనుక శర్మగారు అవధానంతోనూ సాహిత్యంతోనూ ప్రవచనాలతోనూ ధర్మాన్ని అలవోకగా ప్రజలకు తెలుపుతున్నారు. పద్మశ్రీ పురస్కారాన్ని పొందిన బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మ అవధానాలు చేసిన వాళ్ళు లేకపోయినారు. అటువంటి సమయంలో శతావధానాలు, సహస్రావధానాలు మళ్ళీ కూడా మొదలైనవి చాలామంది చేయటం జరిగింది. అందులో మొదటి సహస్రావధానం చేసినటువంటి వ్యక్తి మాడుగుల నాగఫణి శర్మ గారు. మాడుగుల నాగఫణి శర్మ గారు వారు పేరు మాడుగుల, కానీ ఆయన నుడుగులకు అర్థాలు అడుగులకు మడుగులకు వచ్చినట్టుగా ముందొస్తుంటాయి. ఆయన పదము మాట్లాడితే అర్థం పరిగెత్తుకుంటూ వస్తుంది. మాతృవందనం ఆచరిస్తున్న మాతృభక్తి, పితృభక్తి, ఆచార్య భక్తి కేలి కంకణ మగుతు మౌళి మగుట మగుతు మాయ మగుతు స్వామి భూత్యడికి సర్వాంగ భూషయు నాగఫణి కుమారునకు జయోస్తు. మంచివాడు, మంచి మాట నేర్పువాడు, మంచి గోరు మంచి మనసువాడు, మంచి శతకమునకు మంచి వ్యాఖ్య రచించి మించినాడు, విక్రమించినాడు. అంతరంగమైన అమృత తరంగమై పొంగి పొరలి దిగ గంగసాగ అక్షరాభిషేకం
తర్వాత కాసర్ల రవిచంద్ర. ఈరోజు చాలా సంతోషం, ఒక తెలుగు వారికి పద్మశ్రీ, అదేవిధంగా వారి యొక్క ఏదైతే అవధాన ఏ నైపుణ్యం ఉందో బహుశా చాలా తక్కువ మందికి అది ఉంటుంది. ఇప్పుడే మనం విన్నాం. నిజంగా ఈరోజు చాలా సంతోషం. వారి యొక్క సత్కార కార్యక్రమంలో మాకు కూడా గురుగారే, మేము కూడా వారి గురుగానే అంటాం. ఇప్పుడు వారికి సత్కారం చేసే సందర్భంగా మా సంతోషాన్ని తెలియజేస్తూ మరి నా తరఫు నుంచి దర్శనం శర్మ గారికి, దర్శనం ఒక పత్రికకు, అదేవిధంగా గురుగారికి ప్రత్యేకమైనటువంటి ఒక నేను అభినందనలు తెలుపుతూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. మాన్యులు పెద్దలు, రాజకీయ ప్రసంగం అంటే చేయొచ్చు, కానీ మీలాంటి అవధానం చేసే పెద్దల ముందట మాట్లాడటం ఎంతైనా మాకు చిన్నగానే అనిపిస్తుంది. మరి శుభాకాంక్షలు తెలియజేయడానికి మేము వచ్చాం, మీ ఆశీస్సులను కోరటానికి వచ్చాం. మరి వేద పండితుల ఆశీస్సులు తీసుకొని మేము కూడా ప్రజాసేవలో మీరు ఏ విధంగానైతే అష్టావధానం సహస్రావధానం చేస్తూ ఉన్నారో మా ప్రజాసేవలో కూడా అదే విధమైన అవధానం చేసుకు మంచి జరగాలని మీ అందరి ఆశీస్సులు కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను. నేను శర్మ గారిని వాజ్పేయి గారు తీసేటప్పుడు వాజ్పేయి గారు అడిగారు, నేను రంభను ఎప్పుడు ఎలా సుమ్మించానని. ఎందుకంటే ఆయన బ్రహ్మచారి. నేను రంభను ఎప్పుడు సుమ్మించానని చెప్పేసి వాజ్పేయి గారు అడిగారు. అప్పుడు శర్మ గారు చెప్పారు, వాజ్పేయిజీ ఇక్కడ రంభ అంటే కాశ్మీర్ అనే సుందరి రంభ అని, మీరు స్నేహబంధం అనే చందనం పూసుకొని లాహోర్ వరకు బస్సు ప్రయాణం చేసిన కాశ్మీర్ రంభ సమస్య ఇంకా పరిష్కారం కాలేదయ్యా, అందుకే ఆమె ఉద్వేగంతో చుంబిస్తూ మీ సమస్యను గుర్తు చేస్తుందని చెప్పేసి వారు చెప్పారు. నాగఫణీంద్ర శర్మ గారి అవధానం వింటా ఉన్నప్పుడల్లా ఒళ్ళు పొంగుతా ఉంది. చాలా బాగుంది, చాలా గొప్పగా కూడా ఉంది. ఈరోజు మన తెలుగు సాహితీ వనంలో ఒక అద్భుతమైనటువంటి మణిదీపం, అవధాన కళను మన కాలంలో పునరుజ్జీవం చేసినటువంటి మహనీయులు డాక్టర్ మాడుగుల నాగపణి శర్మ గారిని సత్కరించుకున్నాం. ముఖ్యంగా నాకు అవకాశం వచ్చింది వారి శాలువతో సత్కరించేటువంటి అవకాశం. నాగపణి శర్మ గారు మన తెలుగు భాషకు దక్కిన ఒక వరం. భాషా పరిరక్షణ సంస్కృతి పట్ల వారికి ఉన్న గౌరవం మనందరికీ ఆదర్శం. మనం కూడా మన మాతృభాషను, కళలను గౌరవిస్తూ వారు చూపిన దారిలో నడుద్దాం. ఇటువంటి అవధాన ప్రక్రియను సజీవంగా కాపాడుకోవటం మనందరి కర్తవ్యం. సోదరుడు నాగపణి శర్మ గారు నేను అవధానాలు ప్రారంభించే నాటికి శిఖరాగ్రస్థానంలో ఉన్నారు. అది నాగపణి శర్మ గారి స్థానం. కానీ వారి సహృదయాన్ని గురించి ఒక మాట నేను 30 ఏళ్లుగా మర్చిపోలేను. వారు ఫిబ్రవరిలో 96 ఫిబ్రవరిలో సహస్ర అవధానం చేస్తే నేను కాకినాడలో చెయ్యాలి అనుకున్నప్పుడు కార్యకర్తలు కేవలం ఐడియల్ కాలేజీ అధ్యాపకులు, డబ్బు లేదు, చాలా కష్టం చేయడం, 22 రోజుల పాటు పైన చెయ్యాలి. నేను స్వయంగా వారి దగ్గరకు వచ్చి మీరు నన్ను అభినందించి ఆశీర్వదించి ఏమైనా చెయ్యగలరా అంటే నేను వారి ఇంటికి వెళితే వారి ఇంట్లో కూర్చోబెట్టి భోజనం పెట్టి అప్పటికప్పుడు అరగంటలో ఆయన ఒక దాతని పిలిపించి 30,000 రూపాయలు నాకు ఇప్పించారు సహస్రావధానం. ఆయన ఫిబ్రవరిలో చేశారు, నేను ఏప్రిల్ నెలలో వారి ఇంటికి వెళ్ళాను, మేలో నేను సహస్రావధానం చేశాను. నేను ఇప్పిస్తున్నాను, మీరు చేయండి సోదరులు తప్పనిసరిగా. మేము ఇక్కడ హైదరాబాద్లో చేశాను, వారు తిరుపతిలో చేశారు, మీరు సాగర తీరం కోస్తా జిల్లాలో చేయండి అని నన్ను అభినందించి పంపించారు ప్రత్యేకంగా. వారి సహృదయానికి నేను నమస్కారం చేస్తున్నాను. ఇప్పటికీ 30 ఏళ్లుగా నేను ఆ విషయాన్ని మర్చిపోలేను. ఆనాడు నా సహస్రావధానానికి వారు ముఖ్య అతిథిగా కాకినాడ ఇచ్చేశారు 96 మే 15వ తేదీ. ప్రత్యేకించి నా కోసం రైల్లో వచ్చి ప్రయాణ అలసట భరించి వచ్చి మళ్ళీ అక్కడ అభినందన పద్యాలు చెప్పి నన్ను ప్రోత్సహించారు. అదిరెన్ నాగఫణీంద్ర శర్మ నసరాగార్ద్రస్వరూపం మదే హృదయోద్భూతమునైన గానచరితో హేలా విలాస ప్రభాస్పద లావణ్యయుత అప్సరో నటనయై హేలా విలాస ప్రభాస్పద
లావణ్యయుతాప్సరో నటనయై సాహిత్య భూభాగమున్ కదలంబోక సాహిత్య భూభాగమున్ కదలంబోక సహస్ర భోగముల చక్కందాల్పగా శేషుడే. అవధానం చేస్తుంటే శేషుడికి కూడా భయమైంది. నా భూమండలం మొత్తం మీద సాహిత్యపరమైన భూభాగం కదిలిపోతుందేమో దీనికి అని. అందుకని ఆయన కూడా నాగపణ శర్మ అవధానాన్ని చూసి ఆ గానచరికి ముగ్ధుడై ఎక్కడ భూమండలంలో సాహిత్యపరమైన భాగం కదిలిపోతుందో అని కాస్త చక్కగా 1000 పడగల మీద దాన్ని ధరించాల్సి వచ్చింది అని నాకు తోచినటువంటి భావంగా చెప్పాను. అది వారి గానచరి. పెద్ద పెద్ద నాయకుల హృత్పీఠాలని ఆకర్షించుకోగలగడం అంటే సామాన్యమైన విద్య కాదు. ఒక ఉపాసన ఉంటే తప్ప సాధ్యం కాదు అది. దాని ద్వారా దాన్ని సాధించి ఆయనతో నిజానికి ఆయన కంటే ఎక్కువగా కూడా ఆ కళకి గౌరవం లభించేలా చేయడం వల్ల అప్పుడు ఎంతోమంది అవధానులు పుట్టుకుని వచ్చారు. అదివరకు అవధాన కళ కొంతకాలం చేసి దీనికి గిట్టుబాటు కాదని మానేసిన వాళ్ళు కూడా మళ్ళీ ఈ రంగంలోకి వచ్చారు. నా మటుకు నాకే 9 కాలేజీలు మారినటువంటి వాడిని ఇక ఉద్యోగాలు అవసరం లేదు, అవధానాలు చేసుకుని బతకచ్చు అనే నమ్మకం కూడా కలిగింది అప్పుడు. ఇంకో మాట ఒక అవధానగా నేను చెప్పాలి. అవధానాలకి రేట్లు పెంచింది ఆయనే. దానివల్ల మేమంతా సుఖంగా ఉన్నాం. 500కి 600కి అరుగుల మీద అవధానాలు చేసేసే రోజుల్లో కాదు, అవధానం అంటే 10,000 ఇవ్వాల్సిందే, లేకపోతే ఎందుకు పని లేక అని ఆయన ముందు రేటు పెంచి మేము కూడా పెంచే అవకాశం కలిగించారు. దానికి అంతేకాదు రాజయోగం కలిగించారు అవధానానికి. ఒక దేశ ప్రధానమంత్రి ఒక సహస్రావధానంలో పృచ్ఛకుడుగా పాల్గొనడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఆయన స్థాయిని, ఆయన పలుకుబడిని, ఆయనకున్న గౌరవాన్ని అంతా ఉపయోగించి ఢిల్లీ నుంచి ఇక్కడికి ప్రధానమంత్రిని తీసుకువచ్చి ఆయన్ని ముఖ్య అతిథి స్థానంలో కూర్చోబెట్టి ఆయన ఒక ప్రశ్న వేయడం, ఈయన చెప్పడం, ఇవన్నీ మన కళ్ళతో మనం చూసాం. చమత్కారం కూడా ఉంటే తప్ప అది రాణించదు. అది ఆయనకి సద్యస్ఫూర్తి ఎటువంటిదంటే ఒక అవధానంలో నేను స్వయంగా చూడలేదని కానీ విని నా ఇంట్లోంచి నేను ఆయన అవధానం చేస్తున్న దిక్కుకు తిరిగి నమస్కారం చేశాను. ఈ ప్రజ్ఞకి నమస్కారం అయ్యా. జడేజా, కాంబ్లే, కుంబ్లే వీళ్ళంతా ఏ రంగంలో ప్రసిద్ధులో తెలుసు. జడేజా, కాంబ్లే, కుంబ్లే ఈ పదాలు ఇచ్చి రామాయణంలో ఏదైనా ఘట్టంలో పెట్టి చెప్పండి దత్తపదని అడిగితే ఆయన 1 నిమిషం ఆలస్యం చేయకుండా ఏషా జడేజా అని హనుమంతుడు సముద్రం దాటేటప్పుడు సింహకిన ఎత్తుకున్నారు. ఏకంగా జలేజా అనే దాని నుంచి జడేజా అని పుట్టించారు. ఇది చాలామందికి తెలియకపోవచ్చు. పాండిత్యం ఉంటే తప్ప చేయలేని పని. ఇది కేవలం స్ఫురణ వల్ల అయ్యేది కాదు. ఏదో తోచిన పద్యం చెప్పడం కాదు ఇక్కడ. తేటగీతో ఆటవేలతో వాగేసి చప్పట్లు కొట్టించడం కాదు ఇక్కడ. జడేజా అనే క్రీడాకారుడు పేరు రావాలంటే రామాయణంలో ఎలా సాధ్యం? వెంటనే స్ఫురణ ఎక్కడికి వెళ్ళింది అంటే హనుమంతుడు సింహికిని సంహరించేటువంటి ఘట్టంలో కూడా అది నీటిలోంచే పైకొచ్చింది కదా. అది జలేజా, జలేజాత ఇది జలేజా. కానీ సంస్కృతంలో ఒక మర్యాద ఏమిటంటే లడయోరభేద. లకారం దానికి డకారం, డకారానికి లకారము వాడచ్చు. వశుచరిత్ర నిండా భట్టుమూర్తి అటువంటి ప్రయోగాలే చేస్తాడు గిరికి అనే కన్యకి. అది గ్రహించుకుని ఆ పండితుడు ఏషా జడేజా అని అందగానే అక్కడ పక్కనున్న రామబ్రహ్మం గారు సహా మొత్తం భవనం అంతా చప్పట్లతో దద్దరిల్లిపోయింది నా స్ఫూర్తికి. బ్రహ్మశ్రీ డాక్టర్ మాడుగుల నాగపని శర్మ గారికి ఈరోజు గురు సత్కారం పేరుతో అవధాన శకపురుష అనే నూతన ఒక అవార్డును, వారికి అనేక రకాల అవార్డులు ఉన్నాయి. ప్రజలే ఆయనకు అనేక రకాల అవార్డులు ఇచ్చారు, సంస్థలు కాదు. వారంటే నాకు ఒక రకమైనటువంటి అభిమానము, వారంటే ఒక రకమైనటువంటి గౌరవము, వారంటే ఒక రకమైనటువంటి ఎప్పుడు కలవాలి వినాలనేది. ఎక్కడ సమావేశంలో కలిసినా కూడా నేను వారిని కోరేది ఉపన్యాసం కాదు, వారి గానంలో మరి వినాలని కోరుకుంటాను. వారికి తెలుసో లేదో నేను ఎప్పుడు అడుగుతూ ఉంటాను. నాగపని శర్మ గారి గొంతు అంటే భాషకు పరిమితం కాదు. అది ఏ భాష అయినా సరే, అది హిందీ భాష కావచ్చు, ఎవరైనా సరే, ఏ భాషకు సంబంధించిన వ్యక్తి అయినా సరే ఆయన వారి గొంతు వింటే కంపల్సరీ ఆగిపోతాడు. కాబట్టి నేను ఈ మధ్యలో వారిని ఎడ్యుకేషన్ మినిస్టర్ దగ్గర తీసుకెళ్ళాను, ధర్మేంద్ర ప్రధాన్ గారికి తీసుకెళ్ళాను. వారు నాకు అంతకుముందు వారిది ఒక కంటెంట్ నా దగ్గర ఉంది, వీడియో. ఆ గొంతు ఆయనకు వినిపించాను. అది విన్న తర్వాత, అది సంస్కృతంలో ఉంది, విన్న తర్వాత వారు డౌన్లోడ్ చేయించుకొని ఆయన అనేక సార్లు ఎప్పుడు ఒక్కడున్నప్పుడు కానీ
మరి ఏదైనా పూజ చేస్తున్నప్పుడు కానీ వాళ్ళ ఇంట్లో కానీ అది పెట్టుకుంటున్నానని వారు చెప్పడం జరిగింది. మన దేశంలో మొట్టమొదటిసారిగా ఈ అవధానానికి సంబంధించి వారికి ఈరోజు మనకు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం వారికి పద్మశ్రీ అవార్డు అందించి సన్మానించడం జరిగింది. ఈ అవధానానికి మరి అంకితమైనటువంటి వ్యక్తి అనేక మంది అవధానానికి సంబంధించినటువంటి శిష్యులను ఒక వేదిక మీదకి పిలిచి ఈ కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున జరగాలి, దీనికి ఉన్నటువంటి గొప్పతనాన్ని ఇంకా ప్రపంచానికి చాటి చెప్పాలి అనేటువంటి తపన వారిలో ఎప్పుడు ఉంటుంది. 1996లో ఆయన మహాసహస్రావధానం చేసినప్పుడు లలిత కళాతోరణంలో ఫిబ్రవరిలో నేను పృచ్ఛకుణ్ణి, నన్ను పిలిచారు. ఆనాటి ఉమ్మడి రాష్ట్రాల ప్రభుత్వం, ఆంధ్ర ప్రభుత్వం చేయలేని పని నాగఫణి శర్మ గారి అవధానం చేసింది. ఆయన అంత గొప్పవాడు ఎంత గొప్పవాడు అని నేను చెప్పడం, మీరు చప్పట్లు కొట్టడం కాదు, ఎంత గొప్పవాడో ఎంత గొప్ప పనో చెప్తాను నేను. అది నాగఫణి శర్మ గారి అవధానంలో 2 రాష్ట్రాల్లోనూ ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు కవులు పండితులు అందరూ కూడా వందల్లో వచ్చారు. 32 రోజులు 36 రోజులు జరిగిన దాంట్లో వేల మంది వచ్చేసారు. ఒకరికొకరు పరిచయం అయ్యారు. అది ఒక అద్భుతమైనటువంటి సాంస్కృతిక సమ్మేళనం. అంత కల్చరల్ ఎక్స్చేంజ్ ఏ ప్రభుత్వము ఎప్పుడూ చేయలేదు. ఉత్తరాంధ్రలో ఉన్నవాడికి ఇక్కడ కరీంనగర్లో ఉన్నవాడికి ఏమిటండి అసలు కనెక్షను, ఏమిటి బంధం? ఎక్కడో కడపలో ఉన్నటువంటి వాడికి, అనంతపురంలో ఉన్నటువంటి వాడికి, ఇక్కడ నిజామాబాద్లో ఉన్నవాడికి ఏమిటండి ఆ పద్య కవులకి సంబంధం ఏంటి? అద్భుతమైనటువంటి సాంస్కృతిక సమ్మేళనం అక్కడ జరిగింది. నాకు మహాసహస్రావధాని మిత్రులు గరికిపాటి నరసింహారావు గారి పరిచయం అయింది కూడా అక్కడే. మేము చాలా ఆత్మీయంగా కలిసిపోయాం. ధూళిపాళ మహాదేవమణి గారి పరిచయం అయింది అక్కడే. ఒకరికొకరు మీరు గుండెల మీద చేయి వేసుకుని చెప్పండి ఎవరన్నా సరే, ఆనాడు ఆయన సహస్రావధానంలో పాల్గొన్న వాళ్ళు మీకు కనీసం 30-40 మంది గొప్ప పండితులు గొప్ప కవులు పరిచయం అయ్యారు మీకు, మీరు కలుసుకోలేని వాళ్ళు. అటువంటి కల్చరల్ ఎక్స్చేంజ్, ఆ కంఠస్వరం అమృత మధురం 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, జాతీయ కవి సమ్మేళనాల్లో పాల్గొనేటువంటి కవుల కంఠాలు, కవిత్వం అర్థమైనా కాకపోయినా కొంత వింటూ ఉంటా, వాళ్ళకి ఎవరికి కూడా లేదండి ఆ మధురమైన కంఠం. ఇతర భాషల్లో ఉండేటువంటి కవుల కంఠస్వరాలు కూడా నేను గమనిస్తా. ఈయనలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే ఏ కవికి లేనటువంటిది, ఎవరి గొప్పతనం వారిదే. అమ్మవారు తీవ్రతత్వం సరస్వతి తీవ్రంగా వస్తుంది ఒకళ్ళలోంచి, తీక్షణ ఇంకా తీక్షణంగా వస్తుంది ఒకళ్ళలోంచి, శ్రావ్య ఒకరిలోంచి శ్రావ్యంగా వస్తుంది. ఆ శ్రావ్య సరస్వతి ఆయన కంఠంలో కొలువై ఉంది. శ్రావ్యత్వము, మాధుర్యము, సౌందర్యము, సమ్మోహనత్వము, ప్రసన్నత్వము, ఉన్నతత్వము అన్నీ కలగలిసింది నాగఫణి శర్మ గారి పద్యం. ఈ ఆరిటిలో ఏ గుణమైనా సరే లేదు అని ఎవడన్నా చెప్పగలడా? అది ఎంత స్థాయిలో ఉన్నదో వర్ణించి చెప్పాలే తప్ప ఈ 6 గుణాలు ఉన్నటువంటి మరొక్క కవిని మీరు ఎక్కడైనా చూశారా? మన భాషలోనే కాదు పరభాషలో అయినా సరే మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? చూడండి, ఒక్కొక్కడిని ఒక్కొక్క రకంగా అనుగ్రహిస్తుంది అమ్మవారు. ఈయన్ని అన్ని రకాలుగా అనుగ్రహించింది. దీనితో పాటుగా ఆ సౌందర్యం కవిత్వంలోనూ కంఠస్వరానికి మాత్రమే కాకుండా రూపానికి కూడా సిద్ధించింది. రూపానికి సౌందర్యం ఉంటే సరిపోదండి, మాటలో వాక్కుకి ఆ ప్రసన్నత ఉన్నది. ఎటువంటి సందర్భంలో కూడా చమత్కార లౌల్యం లేకుండా ఔన్నత్యం దృష్టిలో పెట్టుకుని పద్యం చెబుతాడే తప్ప ఎక్కడా కూడా చమత్కారం కోసం ఒక్క మెట్టు కూడా దిగనటువంటి ప్రత్యేకమైన విశిష్టమైన వ్యక్తిత్వం నాగఫణి శర్మ గారిది. చమత్కారంగా అనవచ్చు ఆ సందర్భంలో, అనడు. ఆ తపస్సు ఉంది చూసారా, అది ఉపాసన అంటున్నారు. అది ఉపాసన అనను నేను, సాధన జరుగుతుంది ఒకడికి, యోగ సాధన, దాని తరువాత ఉపాసన, ఇవన్నీ ఉంటాయి. కానీ ఆ స్థితులన్నీ దాటి ఒక తపస్వి స్థాయిలోకి వెళ్ళిపోయాడు మహాసహస్రావధాన సభ. ఆ తర్వాత ఆయన సభకి ఎలా వచ్చేవారంటే భోజన విరామం తర్వాత మళ్ళీ 3 గంటలకు ప్రారంభం అయ్యేది. నేను చూస్తుండేవాడిని లలిత కళాతోరణంలో పబ్లిక్ గార్డెన్స్లోంచి వాళ్ళు అలా ఎలా వెళ్ళేవాళ్ళు అంటే
ఆవు దూడని పాలకి వదలగానే ఎలా పరిగెత్తెళ్తుందో ఆ తల్లి పొదుగు దగ్గరికి అట్లా వెళ్ళిపోతుండేవాళ్ళండి. మామూలుగా నడుచుకుంటూ వెళ్ళొచ్చు కదా, గబగబ ఏదో ఆతృతతో ఏదో ముంచుకుపోతుంది అక్కడ, మనం ఒక పద్యం వినకుండా మళ్ళీ ఏమైపోతుందో అని తెలుసుకుందామని ఆతృతతో వెళ్ళిపోయేవాళ్ళు. ఆ రోజున ఆయన చెప్పిన ప్రతి పద్యం కూడా ఒక పద్మశ్రీని తీసుకొచ్చేటువంటి స్థాయి ఆయనకు ఉందని ఆనాడు అందరికీ తెలుసు. అక్కడ 30 ఏళ్ల కిందటి సంగతి చెబుతున్నా నేను. ఆయన పద్యం గురించి చెబుతూ, మహాసహస్రావధాని నాగఫణి నమస్సులు, నీ కవితను ప్రశంసింప పెల్లుబికెను వచస్సులు, మహాసహస్రావధాని నందనవన పారిజాత దళమో నీ గళమో, నందనవన పారిజాత దళమో నీ గళమో, శతానేక జన్మ తపఫలమో వరమో, మహాసహస్రావధాని. శతానేక జన్మల ఫలం తప్ప ఆ గళం ఇంకొకరికి రాదండి. అది సపత్నికస్య నాగఫణి శర్వణః దర్శనం కరోమి తదా కవికులగురోః కాళిదాసస్య ఏకా కవితా మయా స్మర్యతే. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. नागफणी शर्मा साक्षात् परमेश्वरः. अस्माकं नागफणी शर्मणः पत्नी एव पार्वती. माता जा माता अत्र तिष्ठति. भवतां विश्वभारत महाकाव्यस्य सा भवति मुख्या नायिका भारताम्बा. वयं सर्वे तस्या मातुः पुत्राः कन्याः. श्रीनागफणी शर्माणं पद्मश्री मणिभूषणं ब्रह्मश्री गुरुकर्माणं वंदे शिष्यै कपोषणम. आप ही है शिष्यों का पृष्ठपोषक, संरक्षक और संपोषक, ये आप ही है. पद्मश्री विभुपाद पद्म जुगले. हमेशा आपका जो चित्त मन भगवतः पद पद्म जुगले तिष्ठति. एतदर्थम द्वे विद्या अधीतव्ये. भवताम उभय विद्या विद्यते. ब्रह्म विद्या विद्यते, लौकिक विद्या विद्यते, अलौकिक विद्या अपि विद्यते. पद्मश्री विभुपाद पद्म जुगले चित्ते निवेश्यादरात् कार्यं शाश्वतमेव जो विहितवान् सारस्वते भारते. भवतां कार्यं अपरिकल्पनीयम् अविस्मरणीयमेव भवति. शोषौ तीक्ष्णमतिर्गिरामधिपति विद्यापति श्रीपतिर्विद्वान् नागफणिर्मणिश्च विदुषमणिर्मतिमतां राराजतां भूतले. వైకుంఠంలో ఒకరి కోసం వెతుకులాట మొదలైందిట. ఎవరైనా ద్విజిహ్వా ఫణీంద్ర. 1000 ముఖాలు, ప్రతి ముఖంలో 2 నాలుకలు కలిగినటువంటి ఆ ఫణీంద్రుడు ఆదిశేషువు. ఈయన ఎక్కడ పడుకోవాలో తెలియట్లేదు విష్ణువుకి. అటువంటి ఆ వైకుంఠంలో ఉన్నటువంటి ఆయన పరిగెత్తుకొచ్చి మన దగ్గరకు వచ్చారనమాట. ద్విజిహ్వలు కాబట్టి బృహద్విసహస్రావధాని అయ్యాడు ఆయన. కాబట్టి ఆ విధంగా వారు ఎటువంటి వారంటే వైకుంఠే నాస్తి శేష హరిశయన వరః కుత్రయాతో మహాత్మా. కాబట్టి వైకుంఠే నాస్తి శేష హరిశయన వరః కుత్రయాతో మహాత్మా. క్వాస్త్యేషో దివ్యరూపో హరభుజవలయ త్యక్త కైలాసవాస. ఆయన ఎక్కడున్నాడు? పోనీ శివుని యొక్క గళంలో చేరాడు అంటే అక్కడ కూడా కనబడలేదట ఆయన. ఇంకెక్కడున్నాడు ఆయన అంటే ఇత్యేవం చింతయంతః విబుధ
గణవరాహ లబ్ధ సంకేత వార్తా. సురలందరూ వైకుంఠంలోను కైలాసంలోనూ వెతికితే ఆ ఆదిశేషుడు కనబట్టలేదు. ఆయన ఎక్కడున్నాడు అంటే వాళ్ళకి ఒక వార్త వచ్చింది. జాతో భూమ్యాం విధాతుం వరకవి వపుషా భారతాంబా సమర్చాం. భారతాంబ యొక్క సమర్చన చేయడం కోసమని భూమండలంలో ఇలాగా నాగఫణి శర్మ గారిగా ఆవిర్భవించారు సాక్షాత్తు ఆదిశేషుడు అని చెప్పేశారు అనమాట. కొప్పరపు సోదర కవులు అటు హనుమను అమ్మను ఉపాసించారు, పోతన్న గారు అమ్మను ఉపాసించారు, నాగమణి శర్మ గారు అదే అమ్మను ఉపాసించారు. పోతన్న గారు కొప్పరపు కవులు ఏ అమ్మను ఉపాసించారో ఆ అమ్మను నమ్ముకున్నవారు నాగమణి శర్మ గారు. ఆయన అమ్మను నమ్ముకున్న నాగమణి శర్మ గారు అమ్మను నమ్ముకున్నారు కాబట్టి అన్నము కాదు, అది పరమాన్నము. ఆ పరమాన్నమే మనకు అవధానమై కావ్యమై కవిత్వమై తెలుగువారికి, సంస్కృతం వారికి, హిందీ వారికి కూడా గొప్ప వైభవాన్ని అందించింది. నాగమణి శర్మ గారు అవధానానికి వైభవ శ్రీలు అందించారు, అవధాన సరస్వతికి పద్మశ్రీలు అందించారు. ఏం వేద యోపాయతనం వేద ఆయతనవాన్ భవతి అగ్నిర్వా అపామాయతనం ఆయతనవాన్ భవతి యోగ్నిరాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వా అగ్నిరాయతనం. సరస్వతి పల్లకి అందరూ మొయ్యాలి అని అనుకుంటా నేను. ఇటువంటి మహాత్ములందరూ ఉంటే కదా సరస్వతి. సరస్వతి అంటే ఏమిటి రహస్యం? మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ముగ్గురున్నారు అక్కడ. గజాధిరోహణాలు సేయ గౌరవాలనందితిన్, గజాధిరోహణాలు సేయు గౌరవాలనందితిన్, ప్రజల్ భుజాగ్రమిచ్చి మోయ పల్లకీల నిక్కితిన్, విజేతృపాదమందు గండ పెండెరాలు పొందితిన్. ఒకటి కాదు, అన్ని బహువచనాలే. నాకు యోగం అటువంటి అమ్మవారి దయాభిక్ష. విజేతృ పాదమందు గండ పెండెరాలు పొందితిన్, స్రజాల కంకణాల తీరు జాలువార్య సత్కృతుల్. పేరు ఏ కొత్త పేరు పెడితే అటువంటి సన్మానం నేను పొందాను. కేవలం ఆమె దయ. ఏ సన్మానము పొందినా ఏమీ నాకు పలక మీద కూర్చున్నా నడుస్తున్నా పెద్ద భేదమేమీ అనిపించదు. నాకెప్పుడూ ఆమె గుర్తుంటుంది, ఆమె మనస్సులో తిరుగుతూ ఉంటుంది. అటువంటి పెద్దలెందరో ప్రధాన పృచ్ఛకుల్ భవాని, పెద్దలెందరో ప్రధాన పృచ్ఛకుల్ భవాని, నీ కద్దమట్లు సత్సభల్ జయార్ద్రగీతి సాగగా. పెద్ద పెద్ద గౌరవాలు ముద్దులకు కాన్కలై, పెద్ద పెద్ద గౌరవాలు ముద్దులకు కాన్కలై, హద్దులేక పిల్లవానికి అమ్మ ఇచ్చే ప్రేమతో. ఆమె దయాభిక్ష. నాకు ఏది వచ్చినా, ఏదైనా చిన్న సమస్య వస్తే కూడా అమ్మ పరీక్ష పెట్టావే అని నేను అనుకోను. నా జీవన శైలి అది కూడా అమ్మ నీ దయ అనే రెండక్షరాలే ఉంటాయి. అది పరీక్ష అయినా, ప్రభుత్వమైనా, యోగమైనా. అందుకనే నరసింహారావు గారు మంచి ఉదాహరణ చెప్పారు. ఎప్పుడు 95 ఇదే ఈ రవీంద్ర భారతిలోనే యోగప్రాయ మహావధాన కవితా జ్యోతిర్మయ ప్రక్రియన్ అని చెప్పాను. నాకు యోగమే అవధానం అనేది. బయటికి రాగం తీస్తాను కానీ లోపల నాకు యోగమే. కవితా శ్రీహారతి ఈ రవీంద్ర భారతి, కవితా శ్రీహారతి ఈ రవీంద్ర భారతి. అవధాన ధారణం నా అవధాన ధారణం లలిత కళాతోరణం. కవితాశ్రీ భాగ్యనగరమా, కవితాశ్రీ భాగ్యనగరము. తెలంగాణ అంటే నాకు చాలా ఇష్టం. నేను తెలంగాణీయ బ్రాహ్మణుణ్ణి.
అంటే బ్రాహ్మణుల్లో కొన్ని తెగలు ఉంటాయి, ఆయా ప్రాంతాన్ని బట్టి ఆ పేర్లు వస్తాయి. అట్లా తెలంగాణ్యులం అంటే ఎప్పుడో పూర్వము మా నాన్నగారు చెప్పేవారు, ఇక్కడెక్కడో ఉండి వెళ్ళిపోయాం. మనవాడు కూడా తెలంగాణ్యుడే. అందువల్ల ఈ ఈ గడ్డ ఎక్కడో పుట్టాను, తిరుపతిలో చదువుకున్నాను, కానీ ఇక్కడ ఈ ఈ రవీంద్ర భారతి, ఈ లలిత కళా తోరణము మొత్తము నిన్ను అవధాన విద్య పంచు, అవధాన విద్య పంచు తెలంగాణము, అణువణువున్న నాలోపల తెలుగు గానము. తెలుగు ఆంధ్రదేశము, ఇటు తెలంగాణము. ఇక్కడ మహావధానులు మన మలినాథ సూరి తాతగారు, అటువంటి వారు పుట్టిన చోటు ఈ తెలంగాణము. అందువల్ల ఈ విద్యకు ఇంత ఇక్కడ ఎందరో అవధానులు తయారు కావాలని నేను ఎప్పుడూ ఆకాంక్షిస్తుంటాను. అటువంటి అవకాశము వచ్చుగాక, అమ్మవారు అనుగ్రహించుగాక. Please subscribe to our YouTube channel. Like and share this video.